Lord and Savior Jesus Christ's name. This is a privilege for me to stand in front of you with the word of God. Praise the Lord. Hallelujah. So I know that many of the people are well known about the word of God. మీరందరూ దేవుని వాక్యం పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారని దేవుని వాక్యం తెలుసని నా యొక్క నమ్మకం. Well known means you are so familiar with every chapter of the Bible. అయితే మీరు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అధ్యాయం ప్రతి ఒక్క వచనాన్ని క్షుణ్ణంగా చదివి తెలుసుకున్నారని నేను నమ్ముతున్నాను. Praise the Lord. Hallelujah. So all the people, those who are entering into Christ, they were started to read the Bible. అయితే ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి క్రైస్తవ్యంలోకి ప్రవేశిస్తారో ఆ రోజు నుంచే దేవుని వాక్యం చదువుతున్నారు. So in the beginning, the word of God says in Genesis chapter 1 verse 28, Jehovah God, he emphasized one word, that blessing you. అయితే ఆదియందు మరి దేవుని యొక్క వాక్యము ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ వచనంలో మరి మనుషులను ఆశీర్వదిస్తూ దేవుడు తన నోటి మాటను ప్రకటించాడు. So from the Genesis to Revelation, most of the time two things we can find. అయితే బైబిల్లో ఉన్న 66 గ్రంథాలైన పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలైన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రెండు విషయాలను మనం గమనిస్తాం. So we can see in the English that a blessing and a cursing. అయితే రెండు విషయాలను మనం చూస్తున్నాం, దీవెన శాపము. Entire the Bible, when you meditate, when you are following the word of God, there is a blessing. అయితే మనం బైబిల్ మొత్తం మనం ధ్యానం చేస్తున్నప్పుడు మరి ఆ బైబిల్లోని వాక్యం యొక్క సారాంశం మనం ధ్యానం చేస్తున్నప్పుడు మరి మనకు అక్కడ తెలుస్తూ ఉన్నది దీవెన మరియు శాపము గురించి. Hallelujah. Two things you can read throughout the Bible. So from the French word, that a curse called as a malediction. అయితే శాపం అనే పదము ఫ్రెంచ్ భాషలో మెలిడిక్షన్ అనే పదంతో మరి పలకబడుతుంది. So benediction called as a blessing. Benediction. ఓకే, బెనెడిక్షన్ అనే పదము ఫ్రెంచ్ భాషకు చెందింది. బెనెడిక్షన్ అనే పదానికి అర్థం ఆశీర్వాదము. So when we see in the nominal Christian churches, end of the prayer, until they give benediction prayer, no one go out of the church. అయితే నామకార్థ సంఘాలలో మరి చివరిగా ఆశీర్వాద ప్రార్థన ఉంటది కదా, అది చెయ్యకుండా ఎవరు బయటకు వెళ్ళరు. Until they give benediction, no one will go from the church. But in independent churches, they don't know the value of the benediction. అయితే నామకార్థ సంఘాల్లో, నామకార్థ క్రైస్తవ సంఘాల్లో అంటే పేరుకే క్రైస్తవులుగా ఉంటారు కదా, అట్లాంటి సంఘాల్లో అయితే చివరి ప్రార్థన ముగించి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాతనే ఒకరొకరు మెల్లగా వెళ్ళిపోతారు. సో కానీ స్వతంత్రంగా ఉన్న సంఘాలలో ఈ ఆశీర్వాదానికి సంబంధించిన విలువ తెలియక కొంతమంది వాక్యం చెప్తున్నప్పుడు, కొంతమంది చివరి ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి ఇష్టం వచ్చే సమయంలో వారు వెళ్ళిపోతూ ఉంటారు. Are you following what I'm saying? నేను చెప్పేదంతా మీకు అర్థం. Why we need to stay in the church until the end of the prayer? మనము చివరి ప్రార్థన ముగించే వరకు సంఘములో ఎందుకు ఉండాలి? The benediction prayer is so powerful. That is the final blessings for the Christian people. Those are attending the church, those are attending the prayers. అయితే ఆశీర్వాదం, చివరిగా ఆశీర్వాదం తీసుకోవడం అనేది దేవుని నుండి వచ్చే శక్తి. అదొక దైవ శక్తి మనల్ని కాపాడుతుంది. అది క్రైస్తవులకు ఎంతో విలువైనది. Hallelujah. Hallelujah. Are you following what I'm saying? నేను చెప్పేదంతా మీకు Genesis chapter 1 verse 28, just to read. When God created the human being, means when God created Adam, God pronounced the blessing upon them, but no more curse over there. అయితే ఎప్పుడైతే మొదటి మానవులైన ఆదాము మరి దేవుడు మరి సృష్టించాడో అప్పుడు మరి అతను జీవించాడు, కానీ దేవుడు శాపవచనం పలకలేదు. So the powerful weapon in the Christian life, blessing. అయితే మరి శక్తివంతమైన ఆయుధం క్రైస్తవులలో ఏంటిదంటే ఆశీర్వాదం. If you want blessing,
You have to do one thing. You have to bless everyone. అయితే మనకు ఆశీర్వాదాలు కావాలంటే సులువుగా మనం ఏం చేయాలంటే ఇతరులను ఆశీర్వదించాలి. Praise the Lord. Hallelujah. Hallelujah. It is very hard for us to bless the enemy. అయితే అది మనకు చాలా కష్టమైనది. మన శత్రువులను మనం ఆశీర్వదించాలా చెప్పండి. మన హృదయంలో అలా ఉండదు. కానీ దేవుడు ఏమంటుందంటే మన శత్రువులను కూడా మనం ఆశీర్వదించాలి. Hallelujah. హల్లెలూయా. If they were eligible to receive a blessing from you, they will receive. If they were not eligible, they won't get the blessing. నువ్వు ఆశీర్వదించిన ఆశీర్వాదం వారు పొందుటకు అర్హులైతే వారికి ఆశీర్వాదం వస్తుంది. ఆ ఆశీర్వాదం పొందడానికి వారికి అర్హత లేకపోతే ఆశీర్వాదం వాళ్ళకు వెళ్ళదు. తిరిగి ఆశీర్వాదం నీ మీదకే వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Are you following what I'm saying? నేను చెప్పేదంతా మీకు అర్థమవుతుందా? Yes. So what the weapon of the Christian life is only blessing everyone. అయితే క్రైస్తవులకున్న మంచి ఆయుధం ఏంటిదంటే అందరిని ఆశీర్వదించడమే క్రైస్తవులకున్న ఆయుధం. Because from the beginning God started to bless Adam and Eve. అయితే ప్రారంభంలో మరి ఆదామును హవ్వను మొదటి మానవులైన ఆదామును హవ్వను నిర్మించినప్పుడు వారిని దేవుడు దీవించాడు కనుక. Genesis chapter 1 verse 20. Just why don't you read? Open the Bible and read. Genesis chapter 1 verse 20. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం ఎవరైనా చదవగలిగిన వారు గట్టిగా బిగ్గరగా చదవండి. మీ బైబిళ్లను తెరవండి. Most of the Christians are interested about the blessing, but not interested about the curse. అయితే చాలా మంది క్రైస్తవులు ఆశీర్వాదం పొందడానికి ఇష్టపడతారు, కానీ శాపం పొందడానికి ఇష్టపడరు. Anyone can read loudly. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులు భూమి మీద నాకు ప్రతి జీవిని ఏలునని దేవుడు వారితో చెప్పెను. Praise the Lord. Hallelujah. So God is interested in you to rule the world. అయితే దేవుడు మీ అందు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆ ఆసక్తి దేవుడికి ఉన్న ఆసక్తి ఏంటంటే నీవు లోకాన్ని పరిపాలించాలి. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. So Proverbs chapter 18 verse 16, you can see there the wonderful word of God says here. Proverbs 18:16. మరి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం ఏమని చెప్తుందంటే చదవండి గట్టిగా. Chapter 18 verse 16. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనము. ఒకడు ఇచ్చే కానుక వానికి మేలు కలగజేయును. అది గొప్పవారి ఎదుటికి దాన్ని రప్పించును. Praise the Lord. Hallelujah. Hallelujah. So giving offering to the Lord, it is leads to the high position. అయితే మనము దేవుని కనుక కానుకలు ఇచ్చినట్లయితే మన స్థాయి హెచ్చించబడుతుంది. How much you are going to give, I don't know. But according to your heart, fully, the wholeheartedly, when you are giving something for the sake of God, God is opening the doors to bless you abundantly. అయితే మనం ఇచ్చే కానుక ఎలా ఉండాలంటే మన హృదయపూర్వకంగా ఏమాత్రం సందేహపడకుండా సనగకుండా గొనగకుండా మనసులో సంతోషపడుతుంది. నువ్వు కనుక కానుక ఇచ్చినట్లయితే దేవుడు కూడా నేను ఎంతో ఆశీర్వదిస్తాడు. నీ స్థాయిని మరి పెంచుతారు. Most of the people are expecting the blessing, but they are unable to give something for the people, for the God. అయితే చాలా మంది దేవుని నుండి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు, కానీ దేవునికి ఏమైనా చేయాలి, కానుక సమర్పించాలి, కాస్త శ్రమపడి పరిచయం చేయాలంటే ఎవరు ఇష్టపడరు. Hallelujah. Hallelujah. Yes or not? అవునా కాదా? Hallelujah. So until you give something, means until what you show, that you will reap. అయితే ఏది విత్తుతామో అది కోస్తాం. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటారు కదా, Yes. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, నీవు ఏది విత్తుతావో అదే కోస్తావు అనే వచనం ఉంటుంది. My brothers and sisters, నా ప్రియ సహోదరుడు, God created us to bless and blessing to the many people. అయితే దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకంటే ఇతరులను మనం ఆశీర్వదించడానికి, ఎంతో మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి. So you need to be blessing to the besides the family, around the family, and for everyone you have to be blessed. అయితే మీ కుటుంబం ముంగట ఉన్న వారికి, మీ ఇరు పొరుగు వారికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. Hallelujah. Hallelujah. How many of the people are here
Yes, Anna, I am blessing to my family. Can I see your hand? Yes, Anna, I am blessing to my neighbors. Can I see your hand? Yes, Anna, I am blessing to my family. Like that. నేను మా ఇంటి పక్క వారిని ఆశీర్వదిస్తున్నానన్నా, మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నానన్నా, నా ఇరుగు పొరుగు వారిని నేను ఆశీర్వదిస్తున్నానన్నా, నా సంఘస్థులను నేను ఆశీర్వదిస్తున్నానన్నా అని ఎవరైనా చెప్పగలుగుతారా? అట్లాంటి వారు మీ కుడి చేయి పైకెత్తండి. ఎవరైనా ఆ పని చేస్తున్నారా? Yes. Are you blessing to your family? నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉన్నావా? Are you blessing to your neighbors? మీ ఇరుగు పొరుగు వారికి మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారా? When we are blessing to others, that is the vision of God. అయితే ఇతరులను మనం దీవించడం అనేది అది దేవుని యొక్క నుండి వచ్చే దర్శనం, దేవుని యొక్క ఉద్దేశం. It is so powerful weapon in our Christian life. అది క్రైస్తవులకున్న ఒక గొప్ప ఆయుధం. What are the things you are pronouncing through your mouth with a fresh heart? God is going to saying Amen. నీవు నీ పరిశుద్ధ హృదయంతోని ఏదైతే పలుకుతావో మరి ఇతరుల జీవితాల్లో, మీ జీవితాల్లో అది జరిగించబోతాడు దేవుడు. Hallelujah. Do you have such a power in your words? నీ యొక్క మాటల్లో అట్టి శక్తి ఉన్నదా? Yes or not? అవునా కాదు? లేదా ఉన్నదా? When you accepted Jesus, when you cleansed by the blood of Jesus, when you accept the crucifixion of Jesus Christ, that day onwards your words change, your life change, the way total things will change. నీవు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుకున్న తర్వాత, యేసుక్రీస్తు స్వరక్తంలో కడగబడిన తర్వాత, నువ్వు యేసయ్య శిలువ త్యాగాన్ని నువ్వు ధ్యానం చేసి నువ్వు నమ్మిన తర్వాత నీ మాటలు మారుతుంది, నీ క్రియలు మారుతాయి, నీ ప్రవర్తన కూడా మారుతుంది. Amen. Amen. John chapter 1 verse 12. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం కనుక చదివినట్లయితే, As many people call Jesus' name, they were called as the children of God. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు యేసయ్య బిడ్డలుగా అంగీకరించబడతారు. They were called upon Jesus' name, they were called as the children of God. ఎవరైతే యేసుక్రీస్తును మరి పిలుచుకొని యేసుక్రీస్తును తన హృదయంలో అంగీకరిస్తారో వారు యేసయ్యకు మరి సొంత బిడ్డలైతారు. Amen. Amen. So we are the children of God today. మనం యేసయ్య బిడ్డలం ఈ రోజు. So one thing you have to keep in your mind, we are children of God. మనం మన హృదయమైన పలకమే రాసుకోవాలి, మనం Yes. దేవుని యొక్క బిడ్డలము. Yes, how many other people accepting? Yes, I am a child of God. ఎంతమంది అంగీకరిస్తున్నారు నేను యేసయ్య బిడ్డను అని? Amen. So how the power received through accepting Jesus? You have power in your mouth and your heart and your life. అయితే యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీ హృదయంలో, నీ నోటిలో అట్టి దైవ శక్తి ఉంటుంది. Proverbs chapter 18 verse 21 says, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం ఏమని చెప్తుందంటే, this is the evidence that you have power in your mouth. ఇది ఒక ఆధారము, నీ యొక్క నోటిలో దేవుని యొక్క మాటల శక్తి ఉన్నదని చెప్పుతారు. Just read anyone. ఒకసారి చదవండి ఆ వచనం. Proverbs chapter 18 verse 21. Interested blessing, one thing they have to do, they have to pronounce the good news. ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు కూడా స్వార్థను ప్రకటించాలి. Those are interested fruit, they have to show the seed, good seed. అయితే ఎవరైతే మన జీవితంలో ప్రతిఫలం కావాలి, మనం ఫలించాలని కోరుకుంటున్నారో వారు మంచి విత్తనాలు వేయాలి. Amen. Amen. So through your mouth, death is releasing and blessing is releasing. మన నోటి ద్వారానే మరణం అనేది పలకబడుతుంది, జీవం మాటలు పలకబడతాయి. Yes or not? That thing you have to keep in your mind. That's the reason you should not shout upon the people unnecessary vulgar language. అయితే ఆ విధంగా మనము ఇతరులను తిట్టకూడదు, బూతు మాటలతో ఇతరులను తిట్టకూడదు, ఇతరులను అనవసరంగా అడగకూడదు. Matthew chapter 12 verse 34 says, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం ఏమని చెప్తున్నారు? as a good man providing goodness through their heart. అయితే ఒక మంచి మనిషి తన హృదయం ద్వారా మంచినే విత్తుతాడు. As a bad man providing badness. అయితే ఒక చెడ్డ వ్యక్తి
చెడునే విత్తుతాడు, చెడుగానే ప్రవర్తిస్తాడు. How the Bible says, see Matthew chapter 12, verse 34. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం ఏమని చెప్తుందంటే, గొప్ప సంతానమా, Yes. మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడదు కదా. Amen. Amen. What are the things you have in your heart? That the things you are going to expose. మన హృదయంలో ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది. Hallelujah. Hallelujah. So what are the things you are filling your heart, your mind? The things are coming out. So think before talk twice. అయితే మనము ఆ హృదయంలో ఏదైతే ఉన్నదో అదే బయటకు వస్తుంది. కనుక మనం మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. Amen. Yes or not? Unnecessarily we are talking nonsense things and we are in the trap of the Satan. అయితే అనవసరంగా మనము అనవసరమైన విషయాలు మాట్లాడినట్లయితే మన సైతాను వలలో చిక్కుకుంటాం. So 1 Peter chapter 3 verse 8 and 9 says, we are called to be blessed and blessing to the many people. అయితే మొదటి పేతురుకు రాసిన పత్రిక, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం ఏమని చెప్తుందంటే, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్తుంది. ఒకసారి చదవండి. We are called to be blessed. మనము ఇతరులను ఆశీర్వదించడానికే We పిలువబడ్డాము. are called to release the blessings upon the people. మనము ఇతరులను ఆశీర్వదించడానికే పిలువబడ్డాము. Hallelujah. 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 Means we are the children of God. We are called to be a blessing to the people and a blessing to the people. అయితే మనము దేవుని యొక్క బిడ్డలము. మనము ఇతరులను ఆశీర్వదించడానికి పిలువబడ్డాము. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలువబడ్డాము. Yes, read anyone. 1 Peter chapter 3 verse 8 and 9. మొదటి పేతురు 3వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. ఇళ్లకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులున్నై యుండుడి. ఆశీర్వాదములకు వారసుల మగుటకు మీరు పిలువబట్టి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. Hallelujah. How many of the people are following the word what the God says? ఎంతమంది దేవుని యొక్క వాక్యం చెప్పేది అనుసరిస్తున్నారు? Hallelujah. Are you reading what I'm saying? మీరు చెప్పేది మీరు చదువుతున్నారా? Yes. Hallelujah. Amen. Praise the Lord. We are called to be blessing to the many people. మనము ఇతరులను ఆశీర్వదించడానికి పిలువబడ్డాము. How many of the people are blessing the many people? మరి ఇతరులను ఎంతమంది ఆశీర్వదిస్తూ ఉన్నారు? Those that are well known to you, those are close to you, you may be saying God bless you. But those are enemy, you won't. No blessing. నీకు చాలా బాగా తెలిసిన వారు మరి నీ చుట్టుపక్కల వాళ్ళను ఆశీర్వదించబడాలని అంటున్నావు కావచ్చు, కానీ నీ శత్రువులను కూడా నువ్వు ఆశీర్వదించాలి. Before Jesus యేసుక్రీస్తు లేకముందు, leaving the world, యేసుక్రీస్తు ఈ యొక్క లోకం విడిచే ముందు, even the people persecuted, even the people talk nonsense upon him, but Jesus has given the blessing to the many people. మరి యేసయ్య ఈ లోకం మరి విడిచే ముందు అతన్ని ఎంత శ్రమలు పెట్టినా, మరి సిలువ చేసినా, కొట్టినా, ఉమ్మినా, మరి పక్కల బల్లెం పెట్టి కొట్టినా, కొరడా దెబ్బలు కొట్టినా, అందరిని ఆశీర్వదించాడే కానీ శపించలేదు. See the chapter, Luke chapter 24 verse 50 and 51. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనము 51వ వచనం. Jesus has taken the disciple towards Bethania. See this. బేతనియకు యేసుక్రీస్తుల వారు తన శిష్యులను తీసుకెళ్లారు. He raised his hands towards them and he started to bless them. అయితే వారి వైపు యేసయ్య చేతులు చాపి వారిని ఆశీర్వదించాడు. While he was blessing to the people, he lifted towards heaven. అయితే మరి పరలోకం వైపు యేసయ్య చేతులు చాపి మరి తన శిష్యులను ఆశీర్వదించాడు. Just read. ఒకసారి చదవండి. Luke chapter 24 verse 50 and 51. లూకా సువార్త 24వ అధ్యాయము 50, 51 వచనాలు. Loudly. గట్టిగా చదవండి మనకు అర్థం కావడానికి. ఆయన బేతానియ వరకు వారిని తీసుకొని పోయి
చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యక్షింపబడి పరలోకమునకు ఆహ్వానుడయ్యను. Amen. ఆమేన్. Praise the Lord. ప్రైజ్ గాడ్. See, when you are blessing the people, you are lifting towards heaven. మనం ఇతరులను Automatically we are cursing the people. మన హృదయంలో కోపం వచ్చిందనుకోండి, మనం అదే తడువుగా ఈ ఇతరులను శపిస్తాము. One thing I have decided in my heart, I should not shout upon any people. I should not talk unnecessary words upon anyone. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఇతరులను కోపానికి రావద్దు. For my children also, I should release the blessings, but I should not curse. నా పిల్లలకు కూడా నేను ఆశీర్వాదమే ఉంచాలి కానీ శాపం ఉంచొద్దు. Hallelujah. Where is the blessing today? మరి ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి ఈ రోజు? The blessing is in your mouth. నీ నోట్లోనే ఆశీర్వాదాలు ఉన్నాయి. The blessing in you. మరి నీలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి. So from the Hebrew word barak. అది హెబ్రీ భాషలో ఉన్న పదం ఏంటంటే బారాక్. Barak means releasing the God's vision. అయితే బారాకు అనే పదానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క దర్శనాన్ని వెల్లడిపరచడం. What's the vision of God? దేవుని యొక్క దర్శనం ఏమిటి? Blessing the people. ప్రజలను ఆశీర్వదించడమే. Encouraging them to come out of the curse. అయితే వారిని శాపం నుండి బయటకు వచ్చే విధంగా ప్రోత్సహించడం. Praise God. Hallelujah. హల్లెలూయా. Today onwards one thing you have to do. ఈ రోజు నుంచి ఒక పని మీరు చేయాలి. Most of the time Satan is encouraging us, calling the friends, lazy fellow, dirty fellow, foolish guy, come, like that. Satan is encouraging you, but God is encouraging you. Don't call such a. మరి పనికిరాని వాడు. Call them, even though they are dirty fellows, even though they are foolish guys, call them, hello good boy, hello, come on, blessing man, come. Yes, God is going to do the miracle, come. అయితే మరి దేవుడు ఏమంటున్నాడు అంటే, సహోదరుడా నువ్వు మంచివాడి, సహోదరుడా నువ్వు మంచి పనులు చేస్తావు, దేవుడిని దీవిస్తాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు అని వారిని ప్రోత్సహించాలని చెప్తున్నారు. వారు మంచివారు చాలా పనికి. Amen. So our intention is bless everyone, but Satan's intention is curse. అయితే మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఇతరులు ఆశీర్వదించబడాలని. సైతాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే శపించడమే సైతాన్ యొక్క ఉద్దేశం. 1 John chapter 4 says that అది మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం ఏమని చెప్తుందంటే, who is in you? నీలో ఎవరున్నారు? Who is in you? నీలో ఎవరున్నారు? Let me ask question. Who is staying in you? నీ హృదయంలో ఎవరు నివాసే? సైతానా. How the way you are talking today? మరి మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఎక్కడైనా ఎలా అయినా. Little bit value praise. Anyway, hallelujah. 1 John chapter 4 see. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం ఏమని చెప్తుందంటే, 1 John 4 అదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఏమని చెప్తుందంటే, చిన్నపిల్లలారా yes. మీరు దేవుని సంబంధులు, Ah. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. Amen. Amen. Praise the Lord. Who is in you? నీ హృదయంలో ఎవరున్నారు? Amen. How many of the people are ready to give answer? Yes, God is in me. సిద్ధంగా ఉన్నారు సమాధానం. God is in me. Murali. నాలో ఉన్నాడు గొప్పవాడు, ఈ లోకంలో ఉన్నాడు కానీ నాలో ఉన్నాడు గొప్పవాడు. Who is in you? Uma. Who is in you? లోకములో ఉన్నవాడు అంటే నాలో ఉన్నాడు. the word should be so powerful. So you should bless in the you have to release the blessing, but don't curse anyone. అయితే నీవు మాట్లాడే మాటలు ఎంతో శక్తివంతమైనవి ఉండాలి. ఇతరులను ఆశీర్వదించాలి కానీ శాపం మాత్రం పెట్టాలి. Last word I like to show to you as the evidence of the blessing the people. మరి ప్రజలను ఆశీర్వదించడానికి, ఇతరులను ఆశీర్వదించడానికి ఒక ఆధారాన్ని మీకు చివరిగా చూపుతున్నాను. Numbers chapter 6, 23 to 27. After going back, you can read it. సంఖ్యాకాండము Chapter 6. 6వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు. Anyone can read loudly.
ఎవరైనా గట్టిగా చదువుతారా? సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు. ఇశ్రాయేలును ఎలాగూ దీవింపవలెను? Yes. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. Amen. Praise the Lord. In the Old Testament, this is the wonderful evidence for us that we have to pronounce Jesus' name and you have to bless everyone. అయితే ఆ పాత నిబంధనలో ఈ విధంగా ఇతరులను ఆశీర్వదించాలని మన నోటి నుంచి ఆశీర్వాదాలే ఉచ్చరించాలని చెప్పబడింది. In the Old Testament, only priests only pronounce, emphasize, and prophets only emphasize about the blessings. But ordinary people are not permitted. అయితే పాత నిబంధనలో యాజకులు మరియు ప్రవక్తలు మాత్రమే ఆశీర్వదించడానికి అనుమతించబడ్డారు. But in New Testament, every Christian need to bless everyone. అయితే కొత్త నిబంధనలో ప్రతి క్రైస్తవుడు మరి ఇతరులను ఆశీర్వదించాలి. Amen. Hallelujah. One of the example I have to give for you. మరొక ఉదాహరణ నేను మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. 1 Peter chapter 2 verse 9. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. We are the holy priest. మనము ప్రధాన యాజకులము, ఒక పరిశుద్ధ యాజకులము. Amen. After cleansed by the blood of Jesus, we are called as a priest. మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మనం యాజకులుగా పిలువబడ్డాం. How many of the people are called as a priest today? ఎంతమంది ప్రజలు, ఎంతమంది ఈ రోజు ఆ యాజకులుగా పిలువబడుతున్నారు? Anyone can I say? I am working as a priest. Priest means praying behalf of others, blessing behalf of others. మరి యాజకులు అంటే ఇతరుల కోసం ప్రార్థన చేసేవాడు, ఇతరులను దీవించేవాడు. Yes, are you priest? మీరందరూ యాజకులేనా? 1 Peter chapter 2 verse 9. You see there. మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన Yeah. తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణతాశలను బట్టి Yes. ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశీయులను Yes. రాజులైన యాజకములను పరిశుద్ధ జనము దేవుని స్తోత్రం ప్రజలై ఉన్నారు. Amen. Rajulaina యాజక సమూహము. royal priesthood. Amen. ఆమేన్. We are the royal priesthood, so our talking should be changed. మనము రాజులైన యాజక సమూహం కనుక మన యొక్క స్వరం కూడా స్వరంలో మార్పు రావాలి. మనం మాట్లాడే మాటల్లో మార్పు రావాలి. Give respect and take respect. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. Give respect. Talk to your friends, those are neighbors side besides you. Talk to them. Give respect. మర్యాద ఇచ్చి పుచ్చుకోండి, మర్యాద ఇచ్చి పుచ్చుకోండి అని చెప్పండి. మర్యాద ఇచ్చిపుచ్చుకోండి. Yes. From the Bible, this is a historical word that we are the Barak. Barak means pronouncing the God's name upon the cursed people. అయితే ఈ బారాకు అనే పదం ఏంటంటే శాపగ్రస్తమైన వ్యక్తులను ఆశీర్వదించడమే బారాక్ అనే పదానికి అర్థం. In God's name, you have to pronounce. In Jesus' name, you are going to change. In Jesus' name, you are going to get job. In Jesus' name, you are going to get the deliverance. అయితే మనం అది ఎలా ఆశీర్వదించాలి? దేవుని యొక్క నామాన్ని బట్టి. యేసయ్య నామములో నీ ఉద్యోగం వచ్చును గాక, యేసయ్య నామములో నీవు ఆశీర్వదించబడును గాక, యేసయ్య నామములో నీ కుటుంబంలో అద్భుతాలు జరుగును గాక, యేసయ్య నామములో నీ కుటుంబంలో శాంతి సమాధానం శుభములు నెమ్మదులు కలుగును గాక. Amen. ఆశీర్వదించాలి. In Jesus' name, that is the name that so highlight and powerful. In Jesus' name, oh, యేసుక్రీస్తు నామమే Praise and ఎంతో walk and stand. అత్యున్నతమైనది, ఎంతో శక్తివంతమైనది. John and Peter pronounced Acts chapter 3. Yes, in Jesus' name, you stand and raise and walk and run. శృంగారం అనే దేవాలయంలో అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయంలో ఏమని చెప్తున్నారు? పేతురు, యోహానులు నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నడువు అని కుంటున్నానికి చెప్తున్నారు. Amen. You also stand up, everyone. మీరు కూడా నిలబడండి అందరూ. Let us think sometime what the way we are talking.
మనం ఒక్కసారి మన హృదయంలో మనల్ని మనం పరీక్షించుకున్నాము. మనం ఇతరుల పట్ల ఎలా మాట్లాడుతున్నాము, మరి బూతులు మాట్లాడుతున్నామా, మంచి మాటలు మాట్లాడుతున్నామా, ఆశీర్వాదిస్తున్నామా, శపిస్తున్నామా, ఎలా మాట్లాడుతున్నాము, నిరుత్సాహపరుస్తున్నామా? We are called to be a blessing to the many people. మనం ఇతరులను ఆశీర్వదించడానికే పిలువబడ్డాము. Excellent life-changing message this is. ఇది మన జీవితాలను మార్చుకునే గొప్ప సందేశం. One of the sister every day are blessing our Hindu family. అయితే ఒక సహోదరి మరి మన హిందూ కుటుంబాన్ని మరి బ్లెస్ చేస్తూ ఉన్నది, అంటే ఆశీర్వదిస్తూ ఉన్నది. While she is walking beside her brother's house, she started to bless God, bless my brother, bless my family, bless my family. వారి యొక్క అన్నదమ్ముల ఇంటి చుట్టుపక్కల వెళ్తూ ఉన్నప్పుడు వారిని ఆశీర్వదిస్తున్నది. యేసయ్యా మా తమ్ముని ఆశీర్వదించండి, మా అన్నదమ్ములను ఆశీర్వదించండి, మా అక్క చెల్లెలను ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తుంది. Hallelujah. Hallelujah. Blessing means it is like a detergent, soap. How the soap is cleaning the dirtiness, such a blessing also cleaning the many people's life. అయితే ఆశీర్వాదం అనేది ఎట్లాంటిది అంటే, ఒక సబ్బు బట్టలనైతే ఏ విధంగా ఒక మల్లెపూల తెల్లయేస్తుందో, మన ఆశీర్వాదం కూడా ఇతరుల జీవితాన్ని వెలిగిస్తూ ఉన్నది. When the sister blessed around 4 weeks her brother's family, all the brother's family converted into Christ. మరి ఆ ఒక సహోదరి ఎప్పుడైతే ఆ కుటుంబ మరి వాళ్ళ అన్నదమ్ములను వాళ్ళ అక్క చెల్లెలను ఆశీర్వదించిందో, ఒక్క నెల లోపలనే వారు దేవుని నమ్ముకున్నారు. Hallelujah. Today onwards, what we have to do today? ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? ఇతరులను ఆశీర్వదించాలి. What we have to do? మనం ఏం చేయాలి? Where is our blessing? మరి ఆశీర్వాదం ఎక్కడుంది? When you are blessing others, there is blessing. Whatever you sow, that we are going to reap. అయితే మనం ఏమి ఇస్తామో దాన్ని కోస్తాం. మనం ఇతరులను ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదించాలి. In Jesus' name, we have to pronounce today onwards. Yes, we are going to bless my India. మనం యేసుక్రీస్తు నామమున మనం ఉచ్చరిస్తాం, మన భారతదేశం యేసుక్రీస్తు నామమున దీవించబడును గాక. Yes, we are blessing the Kisan Nagar in Jesus' name. యేసుక్రీస్తు నామమున కిసాన్ నగర్ ఆశీర్వదించబడును గాక. Yes, in Jesus' name, we are blessing the drinkers. మనం యేసుక్రీస్తు నామమున తాగుబోతులు ఆశీర్వదించబడును గాక. Yes, let us pray and bless every day, just to bless. You can Exodus Numbers we read now. Just to pronounce the blessing upon your children. My child, yes, God is going to give much knowledge. God bless you. In Jesus' name, you receive the blessing. In Jesus' name, child, yes, you receive the blessings of God. అయితే మరి సంఖ్యాకాండము మరి 6వ అధ్యాయం 23వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చదువుకున్నాం కదా. ఆ విధంగా చక్కగా మన అమ్మలను మన అక్క చెల్లెలను మనం ఆశీర్వదించినట్లయితే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. Amen. Let us use this weapon. Don't use the Satan weapon. మనము ఈ యొక్క ఆయుధాన్ని వాడుకుందాం, సైతాన్ యొక్క ఆయుధాలను పక్కన పెడదాం. Let us close our eyes and pray. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. How many of the people decided today onwards I am going to bless the people? How many of the people decided in your heart that you are going to bless the people? ఎంతమంది ఈ రోజు నిర్ణయించుకున్నారు నేను ఇతరులను ఆశీర్వదిస్తానని? Let us raise your hand. చేతులెత్తండి. If you decided, you can raise your hand. నీవు కనుక నిజంగా నిర్ణయం తీసుకున్నట్లయితే మీ కుడి చేయి పైకెత్తండి. Yes? Very good. Let's have a word of prayer. Jesus, యేసయ్యా thank you వందనాలయ్యా, as you spoken with me. నీవు మాతో మాట్లాడిన రీతిగా నీవు నన్ను ఇతరులను ఆశీర్వదించడానికి సృష్టించావు. So I want to bless everyone. నేను ఇతరులను ఆశీర్వదించాలని ఆయన Before I want. నా చివరి శ్వాస వరకు ఇతరులను ఆశీర్వదించాలయ్యా. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. Amen. Let us give clap to the Lord Almighty.